ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నా ప్రాబ్లం ఎలా ఉంటదంటే, హాయ్ హర్షిని, గుడ్ మార్నింగ్, తిన్నావా, ఏం చేస్తున్నావు, మెసేజ్ పెట్టాను నాకు, ప్రసాద్ ఏం చేస్తున్నావా, యా ఫైన్, ఓకే అని అంతే రిప్లై ఇస్తాను. చాలా షార్ట్ రిప్లై ఇస్తా. యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాను దానికి? ఇంత మనుషులతో మింగిల్ అవ్వలేని పర్సన్ మీద ఇంత ఎలిగేషన్ ఎలా వచ్చింది? అయ్యారు కాబట్టి వచ్చింది, ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, ఒకప్పుడు అయ్యారు. అయ్యా నేనే రండి కూర్చొని, మా పని ఆవిడ ఆవిడ ఉండేది. అది అద్భుతమైన స్టోరీ, అసలు చాలా మంచి స్టోరీ ఇది. ఆవిడకి అంటే నా డివోర్స్ తర్వాత ఎంత కావాలమ్మా శాలరీ అంటే 3,000 అంది ఆవిడ. లేదమ్మా 6,000 ఇస్తాను నీకు. ఆవిడ అలా చూసింది. ఎందుకు అయ్యాను? ఏం లేదమ్మా, నువ్వు ఇల్లు క్లీన్ చేసేసి కూర్చొని సీరియల్ స్టోరీలు, మీ వీధిలో జరిగిన స్టోరీలు చెప్పా అనేవాడిని. నాకు ఎవరు చాలా లోలే ఫీల్ అయ్యేవాడిని. ఆవిడ చెప్పిన సోదంతా అలా వినేవాడు. అవును అలా చేసింది, అది ఆడుకునేవాళ్ళం ఇద్దరు సటారోళ్ళగా. మాట్లాడుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయేది. సో ఇంత ఫెసిలిటేట్ చేస్తున్నావు, నాకు ఇంత బాగా మాట్లాడుతుంది నాతో అని చెప్పి అక్క అక్క అని పిలిచేవాడిని. ఆవిడ ఫెసిలిటేషన్, ఆవిడకి ఇచ్చిన ఫెసిలిటీస్ చూడు. వీక్లీ మటన్ కేజీ కొనిస్తా, వీక్లీ 4 రెక్లైనర్ సీట్లు సినిమా ఫ్యామిలీ అందరికి నేనే టికెట్లు తీస్తా. ఇది వీక్లీ అంటే వీక్లీ ఒక మటన్ కేజీ 4 టికెట్లు సినిమా ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది. సినిమా నలుగురికి ఫ్యామిలీ అందరికి. ఇలా ప్రతి వారం జరిగేది. మంత్ అయిన తర్వాత నేనే బియ్యం, అది కావాల్సిన సరుకులు అన్ని కూడా వెళ్ళి కార్డ్స్ రాయిపోసి ఇచ్చేవన్నీ తీసుకునేది ఆవిడ. ఇది కాకుండా 6,000 రూపాయలు శాలరీ. ఇప్పుడు ఆవిడ ఎంత బాగా చూసుకోవాలి? ఆవిడ పనే లేదు, గిన్నెలతో వీళ్ళతో అంతే. నాకు సొల్లు చెప్పాలి, సొల్లే చెప్పాలి, నిజం చెప్పొద్దు. అలా ఆవిడ తెలుసా, ఆవిడ లేచిపోయింది అని. అవునా అని మేము అనుకునేవాళ్ళం. అంతే, ఆ సొల్లే మాట్లాడుకునేవాళ్ళం. కట్ చేస్తే నాకు ఈ మధ్యన వాచ్లు పిచ్చి పట్టింది. చిన్నప్పటి నుంచి లేదు, నేను మధ్యన పెట్టాను. 70,000, 60,000 వాచ్లు కనబడితే కొనేసేవాడిని. నాకు చాలా ఇష్టం వాచ్. వాచ్లు మిస్ అయ్యాయి, నాది వాచ్లు మిస్ అయ్యాయి. 4 వాచ్లు మిస్ అయ్యి ఉంటాయి. లాస్ట్కి మన ఐ వాచ్ ఉంటుంది కదా, యాపిల్ వాచ్, అది ఆవిడ కొంగురు కట్టుకుని తీసుకెళ్తుంది. భజన మోగింది, అది టెక్నాలజీ ప్రాబ్లం. దొరికేసింది ఆవిడ. ఇటు రాక అని చెప్పి తీసారు. ఏంటి అక్క ఇది అంటే, అది తమ్ముడు అది 90,000 అక్క. అది మొన్న 4 వాచ్లు పోయి అన్ని కలిపి 1,00,000 ఉంటాయి అక్క మొత్తం అంటే. అవునా, ఆ మొన్న పాప 400 ఇచ్చాడు తమ్ముడు అన్నది. సో ఈవిడ నా దగ్గర వాచ్లు కొట్టేసినందుకు ఈవిడ ఫీల్ అవ్వాలా? 400 ఇచ్చాడు, అవతల 400 ఇచ్చాడు. వీడికి రిగ్రెట్ కూడా లేదు. నువ్వు ఎవరిని వదులుకున్నావు తెలుసా? ఇలా ఎవరైనా చూసుకొని తమ్ముడు నీకు దొరికింటే అని తీసుకురా, నీ తమ్ముడు కూడా చూసుకున్నాడు అలాగా. వెళ్ళిపోక ఫ్యామిలీ అంతా వచ్చారు. తప్పు అయిపోయింది బాబు, మళ్ళీ అందరూ కలిసి ఉందాం అని. వద్దొద్దు, అందరు కలిసి ఉందాం. ఇలాంటి సొల్లు చాలా మంది ఉన్నారు. ఇంక ఇప్పుడు చెప్పు, యాటిట్యూడ్ ఉండదా, కోపం రాదా? నేను ఆవిడనే వల్ల వెళ్ళిపోక ఇంకెప్పుడు ఇటువైపు రాక. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? నేను తిట్టాను అనుకో, అది వైరల్ అయింది. ఎగ్జామ్ అంటే పని మనుషులు కదా, మనిషిలా గౌరవించడం నేర్చుకోరా ప్రసాద్ అని కింద కమెంట్ వస్తుంది. అంటే బాగా గట్టిగానే పడుతున్నాయి మీకు, నార్మల్ దెబ్బలు కాదు, పడిన చిన్న చిన్న. నేను చాలా త్వరగా మనిషిని నమ్మేస్తా. కళ్యాణం కంపెనీలో డైలాగ్ ఉంటుంది, రెడ్డి గారికి, ప్రసాద్ ఎందుకని మీకు అంత ప్రాబ్లం ఏంటండి అంటే, వాడితో ప్రాబ్లం వాడితో కలిసి ఉండడం. మరి ఎందుకు కలిసి ఉన్నారు అంటే, పొరపాటును తిన్నావా అని అడిగాను, బాగున్నావా అని అడిగాను అంటే కలిసిపోయారు. నాకు ఎవరో తిన్నావా, మా ఇంటికి భోజనం తిరా అంటే సిగ్గు లేకుండా వెళ్ళిపోయి వాళ్ళు బాగోగానే చూసుకునేవాడిని. తర్వాత ఓకే, ఇప్పుడు ఎవరైనా నాకు ప్రేమగా పలకరించినా నేను అది నిజంగా చెప్తాను, నమ్మట్లే అసలు. అది నాకు ఎవరో నాకు ఆవిడ దసరా రోజు సాయంత్రం పులిహోర పట్టుకొచ్చింది. బాబు పులిహోర, థ్యాంక్స్ అమ్మని పెట్టేశా. మచ్చటి రోజు వచ్చి కప్పు బాబు అన్నది, పులిహోర అలా పడేసి ఇస్తాను. అందులో ఏముందో అంత నమ్మడం మనసు. నన్ను ఇలా తయారు చేశారు, నన్ను ఇలాగే నన్ను తయారు చేశారు. సో అప్పటి నుంచి ఇంకా బ్రేక్ ఇది ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కోసం అక్కడ కూడా ఉండేది నువ్వే హర్ష, నువ్వు మారాలి, ప్లేస్ కాదు. అప్పుడు అర్థమైంది, ఓకే అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. పని చేసుకుందాం, డబ్బులు వచ్చాయనుకో, నేను సేవింగ్స్ కూడా చేయట్లేదు, ఏదో ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నాను అంతే, మిగతా ఖర్చులు విడిగా ఇష్టం. ఇప్పుడు ఈ నెలంతా 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చింది అనుకో,
షూ ఒక 20,000 షూ, 10,000 షర్ట్ అలా మెయింటైన్ చేసే రేంజ్ కూడా కాదు నాది. ఎందుకు దాచుకోవాలి? ఎవరు పోనీ పోతే ఈ టైంలో ఇప్పుడు నీకు నచ్చింది కొనుక్కోవాలి అంతే. ఎవరిని వచ్చి బాబు డబ్బులు లేవు బాబు అంటే ఓకే లేవా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను నేను. అది చంపేశారు అందరు నన్ను అలాగా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్, వాళ్ళు కూడా అంతే. లాస్ట్ టైం ఎప్పుడో నా ఎక్స్తో ఉన్నప్పుడు మా దగ్గర 250 రూపాయలే ఉన్నాయి, 180 రూపాయలు నూడిల్స్. ఎక్కడ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ దగ్గర. అది తీసుకుని తను అడిగింది అని చెప్పి తీసుకున్నాము. ఇలా తినబోతున్నాం బాబు ఆకలిన ఫ్లవర్ ఇచ్చారు. నేను తన నోటి దగ్గర కూడా లాగేసి ఇచ్చాను. నేను తను తిడుతుంది వద్దు వద్దు అని, తన నోటి దగ్గర లాగేసి దీనికి స్టార్ట్ చేయాలి. ఇచ్చిస్తే వాడు అలా చూసి తిరిగి ఇచ్చారు కదా నచ్చకపోతే వాడు డస్ట్బిన్లో పడేసి డబ్బులు ఇవ్వయ్యా ఇదందుకు మాకు అని. అదే 250 రూపాయలే ఉన్నాయి. నేను 180 పెట్టి కొన్నాను. అదే నూడిల్స్ పెద్దది, ఇది 70 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రాత్రి ఆకలి ఎలా తిరుగుతుంది మాకు 70 రూపాయలతో? అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియా. ఇప్పుడు చెప్పు, పేదవాళ్ళ పట్ల అడుక్కునే వాళ్ళ పట్ల జాలిదే. ఒక్క సంపాదించుకోకపోతే చేత కాకపోతే పేదలు అవుతారు అంతే. నాకు అంతే, అంత కర్కశంగా మార్చేశారు. నాకే ఎదురయ్యేలా తెలియదు నాకు. అది నా డెస్టినీ అలా ఉందేమో, నా కర్మ అలా ఉందేమో నాకేమనేది. మీరు ఎక్కడైనా సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి ఉంది. చెల్లి మ్యారీడ్? మ్యారీడ్. జాబా హౌస్ వైఫ్? తన హౌస్ వైఫ్. నా బావగారు లెక్చరర్గా పనిచేస్తారు. వాళ్ళకి నాకు ప్రాబ్లమ్స్ లేవు, దాన్ని ఏమంటారు బాధ్యతలు లేవు. చిన్న చిన్న అప్పులు కానీ అది పెద్ద కష్టపడి తీర్చాల్సిన అప్పులు అయితే కావు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇంట్లో కూర్చొని ఈ మధ్య షాపులకు కూడా జెప్టో అని ఒకటి వచ్చింది, అది ఆర్డర్ పెట్టుకుని ఓకే 200 300 పెట్టుకుందాం, లెట్స్ వేస్ట్ మై మనీ అంతే. చెప్పగా ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకున్నా, పోతే వస్తుంది, అవుట్లో వెళ్ళతే వస్తుంది అంతే, ఇంకేం లేదు. లైఫ్ జర్నీ ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటుంది. నాది అలా ఉందేమో. మొత్తం ప్రాసెస్లో నవ్వగలుగుతున్నారు, చాలు చాలు లాక్కెళ్ళిపోద్ది. నలుగురిలో నవ్వినోడికి బతకడం ఈజీ అన్నట్టు. మనకున్న ప్రాబ్లమ్స్ అంతా కామెడీ ఇంకోటి ఉండదు హర్షని. అప్ప అట్లా అలా జరిగిందా అని ఇప్పటికి నేను అక్కడ పప్పు బాగా తెలుసా అంటుంటాను. నేను పప్పు అస్సలు బాగా తెలుసు ఇప్పుడు బాగుంటాను నేను. ఒక్కోసారి ఏమన్నా బాగుంది అక్కడ పప్పే బాగుంది అనుకుంటా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చారా పోనీ? నేను చాలాసార్లు అరిచాను, అంటే అయిపోయి. ఇప్పుడు నేను సీరియల్స్ కూడా చూస్తాను ఇప్పుడు తెలుసా. ఊరికే అన్నా నేను ఎదుర్కొంటున్నా. సో నాకు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి చాలా బాగా బుద్ధి చెప్పింది. అమ్మాయి వెళ్ళిపోతాం మాట చెప్పింది, చాలా బాగుంటుంది అన్నమాట. వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ యూ కాంట్ మేక్ పీపుల్ హ్యాపీ అని. సో అంటే నీ చుట్టూ అందరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి అంటే అది ఇంపాసిబుల్. అది నువ్వు హ్యాపీగా నటించాలి తప్ప ఎప్పుడు హ్యాపీగా లేడు, ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం హ్యాపీగా లేడు అంటే ఏంది? 24/7 హ్యాపీనెస్ ఎప్పుడు ఉండడమ్మా. వెన్ యు ఆర్ హ్యాపీ యూ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ అంటే అది ఎట్లా అవుతుంది? నేను పెళ్లివారం అని రాసినప్పుడు నేను చాలా చాలా సాడ్ లో ఉండే, బట్ అందరూ ఎంజాయ్ చేశారుగా. సో అది చాలా రాంగ్ పర్సెప్షన్. నువ్వు వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఉండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ట్రామా చూపించుకుంటా నువ్వు ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫెయిల్ అయింది ఇలా అంటే వాళ్ళు కూడా వింటా తర్వాత వదిలేస్తారు. సో ఆ విధంగా ఆ పాజిటివ్గా తీసుకోవచ్చు. మేబీ 24/7 హ్యాపీగా లేకపోయినా ఒక స్టేజ్ ఉంటుంది, ప్రశాంతత అనే స్టేజ్. మేబీ షీ మెంట్ దట్ నీలో ప్రశాంతత ఉంటే నీకు అన్ని ప్రశాంతత ఉంటుంది. రోజులు ఎంతసేపు ప్రశాంతత కోసం కూర్చొని ఆలోచిస్తావు, ఆ ప్రశాంతతలో కూడా మొబైల్లో ఉంటావు.